పకట వేషగాడు ఆంధ్ర రాష్ట్రంలో ఎవడూ లేడు. ఏమండి 11 ఛానల్స్, 2 పేపర్లు, తద్వారా మీడియా మీద బతికేటువంటి రాజకీయ పార్టీ ఆడదు కాబట్టి వాళ్ళకి కావాలి ఆ డైరెక్షన్ ఈ డైరెక్షన్. గుడివాళ్ళ నియోజకవర్గంలో మీటింగు ఎవరిని అప్పుడు వాళ్ళందరినీ గంజాయి తాగిచ్చి బ్రాందీ తాగిచ్చి ఎవరు నుంచోబెట్టారు? మేమా? జగన్మోహన్ రెడ్డి గారు నుంచోబెట్టారా? లేదా గుడివాడ ఎమ్మెల్యేకి డైరెక్షన్ జగన్ గారు ఇచ్చాడా? వాళ్ళందరినీ అక్కడ దారి కాయండిరా, కొడాలి నాని కన్వెన్షన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీటింగ్ జరుగుతుంది, ఆ మీటింగ్కి వెళ్ళే దారి కాసి మీరందరూ బాగా తాగి గంజాయి తాగి బ్రాందీ తాగి కర్రలో రాడ్లు ఉంచుకుని కొట్టండి రా అని జగన్ గారు డైరెక్షన్ ఇచ్చాడా? ఎవరు నుంచున్నారు? వాళ్ళు ఎందుకు నుంచున్నారు? పోలీసు ఎందుకని ఒక 150 మంది పోలీసులు అక్కడ లోకల్ డిఎస్పీ గారితో సహా సిఐలు ఈఏలు మొత్తం అందరూ ఎందుకని వాళ్ళని కాపలా కాస్తున్నారు? కొట్టుడు కొట్టాలి కదా. ఏం చేస్తారన్న? శాంతి భద్రతకు విఘాతం కలిగిస్తే ఏం చేయాలి పోలీసులు? వాళ్ళ పాత్ర పోషించరా? గుడివాడ నియోజకవర్గానికి సంబంధించినటువంటి గొడ్లవలేరు జెడ్పీటీసీగా ఎన్నికైనటువంటి జిల్లా పరిషత్ చైర్మన్ ఉప్పాల హారిక ఆవిడ ఆ మీటింగ్కి వెళ్లకుండా ఏమి వెళ్తుంది? ఎందుకు వెళ్ళింది? ఆవిడ ఆ నియోజకవర్గం ఆవిడ వెళ్ళకి ఎవరు వెళ్తారు? నేను కోల్ రవీంద్ర వెళ్తామేంటి? ఈ సందీప్ ప్రేలాపంలో రేపో మాపో మంత్రి పదవి పీకేస్తానని మొహమ్మద్ చెప్పాడు. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు రాశాడు, అమ్మో అసలు ఈడు అవినీతి చల్లకుండా ఈడు ఆఫీసులో దోషేస్తున్నారని చెప్పని ఐటెంల మీద ఐటెంలు రాస్తే చివరికి సీఎం ఆఫీస్ వాళ్ళు నిన్ను పీకమంటావా, నీ దగ్గర నీ మూటలు మోస్తున్న ఓఎస్డీకి అంటే కలెక్షన్ లంచాలు కొడతా, నీ తరపున బేరాలాడి లంచాలు లాగుతున్న ఓఎస్డీని పీకుతావా అని చెప్పి డైరెక్ట్గా వాళ్ళే పీకి ఆర్డర్ చేతిలో పెట్టారు. ముందు ఓఎస్డీ గారిని పెట్టారు, రేపో మాపో ఈయన పీకి ఇతను పీకి ఆర్డర్ చేతిలో పెడతారు. అంటే మంత్రి పదవి ఊడిపోతున్నటువంటి కాపాడుకునే సందీప్ ప్రేలాపంలో ఉచ్చం నీచం మర్చిపోయి మూటలప్పు చెబుతున్నాడు. ఆవిడేమో మహా తల్లి, సాటి కులస్త్రాలు, వెనకబడిన కులస్త్రాలు, బాగా నీకన్నా బాగా చదువుకుని దొంగ సర్టిఫికెట్లు కాకుండా కరస్పాండెన్స్ కోర్సులో దొంగ సర్టిఫికెట్లు కాకుండా నిజాయితీగా నికార్సుగా కాలేజీకి వెళ్ళి చదివినటువంటి ఆవిడ నీకు మహానటిలా కనపడుతుంది. సార్, ఈ రాష్ట్ర ప్రభుత్వం నడిపేటువంటిది 13 మాసాలుగా తప్పుడు కేసుల ప్రభుత్వం. ఇచ్చిన మాటలు కానీ ఎన్నికల హామీలు కానీ మేనిఫెస్టో కానీ ఈ రాష్ట్రానికి కావలసినటువంటి అభివృద్ధి కానీ వాళ్ళకి పట్టదు. కేవలం ఎర్ర బుక్కు పరిపాలన, ఎర్ర పుస్తకాల్లో ఏం రాసుకున్నారు, ఇంకా ఖాళీ పేజీలు ఉంటే కొత్తగా ఏమి రాయాలి, ఎవడి పేరు రాయాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవడు క్రియాశీలకంగా ఉంటున్నాడు ఆ నెలలో